హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 ను అడ్డుకుంది కేటీఆర్ అని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ కుట్రకు కిషన్ రెడ్డి సహకరించారని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో సహకరించినందుకు కేసీఆర్ కు కిషన్ రెడ్డి గురుదక్షిణ చెల్లించారని వ్యాఖ్యానించారు. మెట్రో రైలు నిర్మాణంలో హైదరాబాద్ కంటే ఇతర నగరాలు ముందున్నాయన్న రేవంత్ రెడ్డి మొదటి దశలో 15,000 కోట్లతో పూర్తి కావాల్సిన మెట్రో రైలు నిర్మాణ వ్యయం 22,000 కోట్లకు పెరిగిందని చెప్పారు. కేసీఆర్ పాలనలో ప్రజలు ప్రయాణించాల్సిన ప్రాంతాల్లో మెట్రో విస్తరణ జరగలేదన్నారు. రేవంత్ రెడ్డిని తేలిగ్గా పనిచేయనిస్తే తెలంగాణలో బీజేపీకి ఇబ్బందులొస్తాయని సహచర కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, అశ్విని వైష్ణవ్ కు కిషన్ రెడ్డి చెప్పారని సీఎం ఆరోపించారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చినా లోన్ డబ్బులు ఎల్ఎన్టీకి ట్రాన్స్ఫర్ కాలేదని చెప్పారు. ఇక ఐఆర్ఎఫ్సీ లోన్ మంజూరు చేయకుండా కిషన్ రెడ్డి అడ్డుకున్నారని ఆరోపిస్తున్నారు. అహ్మదాబాద్, విశాఖ మెట్రోలకు అనుమతిచ్చి హైదరాబాద్కు ఆపేశారని వ్యాఖ్యానించారు. కేటీఆర్ దీంట్లో కిషన్ రెడ్డికి అంత తెలియలేదు పాపం. అంత 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 శ్రమ కూడా చేసేంత ఇది ఉన్నాడు కాదు. కిషన్ రెడ్డి వెనకాల కేటీఆర్ ఉన్నాడు. ఈ కుట్రలన్నీ కుతంత్రాలన్నీ కేటీఆర్ తయారు చేసి చిట్టానికి ఆ చిట్టి ప్రకారం పనిచేస్తుంది. నా స్ట్రైట్ ఆరోపణ, స్ట్రైట్ ఈ కుట్ర కేటీఆర్ది. ఈ కుట్ర కిషన్ రెడ్డి గారు సహకరిస్తుండ్రు. వీళ్ళిద్దరు కలిసి నగరానికి మెట్రో, ఎందుకంటే కేటీఆర్ 10 ఏళ్ళు వాళ్ళ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండి ఏమి చేయలేకపోయారు. 9వ స్థానానికి దిగజారింది. ఇప్పుడు ఇది ప్రాఫిట్ మేకింగ్ బిజినెస్ చేస్తే వాళ్ళు ఆపి దాని అంచనాలు పెంచి ప్రజలకు చేసిన నష్టమంతా చర్చకు వస్తుంది. ఇవన్నీ కూడా ఉన్నాయి. పార్లమెంట్ అప్పుడు బీఆర్ఎస్ బీజేపీకి అవ్యదానం చేసి 8 మంది ఎంపీలను గెలిపి ఎట్ట గెలిపించారో తెలుసు కదా. దానికి గురుదక్షిణ చెల్లించుకుంటున్నట్టుగా అనిపిస్తుంది.